సార్ తప్పు చేస్తాం సార్, మానవ సహజం. తప్పు చేసినప్పుడు తప్పు చేసినోడి మీద యాక్షన్ అన్న తీసుకోవాలి, అవును మిస్టేక్ జరిగిందని చెప్పాలి. ఇప్పటికీ మేము మొత్తం కాళేశ్వరం వల్లనే పంటలు పండుతున్నాయి అంటారు. మీరు ఇంజనీరింగ్ కాకుండా ఒక సామాన్యుడికి అర్థమయ్యేటట్టు ఈ కాళేశ్వరంను దేనితో పోల్చవచ్చు, ఎట్లా పోల్చవచ్చు, ఒక ఎగ్జాంపుల్తో మాకు అందరికీ అర్థం కావాలి. ఇప్పుడు ఉండే పరిస్థితి ఒక 50,000 బర్రెని తీసుకొచ్చి దానికి గడ్డేసి మేము మస్తు బర్రెని చూపించి సంతోషపడలు, పాలను చూసి సంతోషపడాలని నేనంట. ఆ పాలు కావాలంటే ఆయకట్టు కావాలి. అంటే ఇప్పుడు బర్రె కాదు, పాలు కదా. బర్రె పాలిస్తేనే కదా గిన్ని పాలిస్తే, ఆ పాలే కదా పబ్లిక్ నీళ్లు. అది నీళ్లు లేకుండా 1 లీటర్ పాలతోటి 50,000 బర్రె కొనుక్కొస్తున్నట్టు నా ఫీలింగ్. చాలా పెద్ద మాట అంటారు. ఉన్నమాటనండి. ఇట్లయితే లక్ష కోట్లు పెట్టి 38 లక్షల ఎకరాలకు ఇస్తామని 1 లక్ష కూడా ఇప్పటి వరకు కంప్లీట్ చేయకపోతే మరి 7 ఏళ్ళల్లో ఏ ప్రాజెక్టులైనా 60% హెడ్ వర్క్ చేస్తే 40% కాలువలకు ఇస్తున్నారు డబ్బు. ఇదే 1,00,000 కోట్లలో 50,000 కోట్లు రిజర్వాయర్స్ అవి కట్టి 50,000 కోట్లతో కెనాల్ చేస్తే అది 18 బదులు ఒక 5 లక్షలు 6 లక్షల ఎకరాలు అవుతుండే. కాలువలంటే వాళ్ళకు అవసరం లేదా? మరి గవర్నమెంట్ కాలువలే అవసరం లేదా? మరి కాలువలు లేకుంటే డ్యామ్ ఎందుకు, సొరంగాలు ఎందుకు, బాహుబలి మోటార్స్ ఎందుకు అని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఎట్లుందంటే మీరు చెప్తున్న దాని ప్రకారం బర్రెని కొన్నారు, పొదుగు లేదు, పాలు విండేటప్పుడు పొదుగు ఉండాలి కదా బర్రెకు. పొదుగులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. అది వచ్చేటి ఒక కాలువలు లేకున్నా ఏది లేకున్నా మైండ్ ఉంటే ఇదివరకు ఉండే గవర్నమెంట్ కానీ ఇదివరకు నైజాం ఉన్నోడు కూడా వాడు ఆ రోజులలో నిజాం సార్ కట్టిండు 1917లో స్టార్ట్ చేశాడు, 30లో కంప్లీట్ చేశాడు, 33లో కెనాల్ ఇచ్చాడు. అంటే అది ఇది సమానంగా నడిపించిండు 100 సంవత్సరాలు. ఎప్పుడు ధవళేశ్వరం అంతే, మరి నాగార్జున సార్ అంతే. వాళ్ళు ఎప్పుడైనా డ్యాము ఇది ప్యారలల్గా పోతుంది అంటే మరి ఒక లెవెల్ కాగానే వాటర్ ఇడుస్తారు. ఎందుకంటే ఇది ఇన్వెస్ట్ చేసింది కాలువలకు పోవాలి. ఇలా ఒక లెవెల్ కడతారు, ఆ లెవెల్కు ఈ లెవెల్ కట్టగానే ఇది 1,00,000 ఎకరాల బదులు 20 ఎకరాలు ఫస్ట్ 20,000 ఎకరాలకు ఇస్తారు. మళ్ళీ కట్టగానే వాళ్ళ స్టేజ్ వైజ్ ఇస్తారు. ఎక్కడైనా ప్రపంచంలో ఏ ప్రాజెక్టులు కట్టినా ఇమ్మీడియట్గా ఆయకట్టు ఇది ఆల్మోస్ట్ ఒక స్టేజ్లో 2-3 సంవత్సరాల గ్యాప్లో కథం పట్టిస్తారు. మరి ఇది అమ్మ మీరు చెప్తుంటే మరి ఇలా యువకులు తిరుగుబాటు చేస్తారు. మీ 100 ఏళ్ళ కిందట కట్టిన అన్ని 100-200 సంవత్సరాలు ధవళేశ్వరం 150 ఏళ్ళ కింద 10 లక్షల ఎకరాలు ఎందుకు కట్టిరండి ఆ రోజు కాలువలు? వాడు ఊరోడప్పంటాడు ఎక్కడికెళ్ళో తర్రారు కాటన్ వచ్చి 150 ఏళ్ళ కింద వాళ్ళు బ్యారేజ్ కట్టారు, కాలువలు తవ్వారు. అదే సార్ మీరు చెప్తున్న ప్రకారం బ్రిటిష్ తెల్లదొరకు ఉన్నటువంటి అంటే ఎక్స్పర్ట్స్ని పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు 100-150 ఎవరిని గురించి నాకు 150 ఏళ్ళ కాకతీయ రాజులు కట్టారు, వాడు చెరువు తవ్వాడు, కాలువలు తవ్వారు, రెండు. మరి ఎక్కడైనా నిజాం సాగర్ కట్టారు, నాగార్జున సార్ 27 లక్షల ఎకరాలు, 20 లక్షలు. మన శ్రీరామ్ సాగర్ 13 లక్షలు. వాళ్ళు ఇవే 30 లక్షలు అవుతున్నాయి. మరి ఇదే ముప్పం కాదండి, ఉన్నదంతా ఇదే కదా ఇవాళ భోజనాలు వచ్చేటి. మరి వీళ్ళు ఏమంటారు తెలుసా, మేము వచ్చినాకనే పంటలు పండుతున్నాయి, అసలు మేము వచ్చినాక ఇంత పంట చూసి ఇట్లా కళ్ళు ఓర్వలేకపోతున్నాయి. అవి మీరు వింటలేరా? మీరు వింటున్నా? అవి 150 TMC వస్తే అలా 50 TMC వాడుకుని 100 TMC మళ్ళీ గోదావరి కలిసి అలాంటి మీరు ఓపెన్గా చెప్పాలి సార్. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే తెలియని అమాయకులకు సామాన్యులకు ఏం చెప్తారంటే ఈ తెలంగాణ వచ్చినాకనే పంటలు పండుతున్నాయి, కాళేశ్వరం ద్వారానే పండుతున్నాయి అంటే ఏమన్నా చెప్పుకోనండి. నేను చెప్పేది వీళ్ళు 18 విన్నారా వినలేదా? నేను ఎన్నన్నా వినండి. నేను చెప్పేది ఒకటే, 1,00,000 ఎకరాల కంటే ఎక్కువ మించలేదు. మీరు రాసుకోండి. ఇక పెద్ద స్టేట్మెంట్ రేపు మరి కేసు వేస్తారు. అరే వాళ్ళే గవర్నమెంట్ గూగుల్లో కొట్టండి 75,000 ఎకరాలు వాళ్ళే చెప్తున్నారు గవర్నమెంట్. 1,00,000 కోట్లు పెట్టి 75,000 ఎకరాలు మీరు గూగుల్లో కొట్టుకోండి, చూస్తారా? నేను చెప్పే అవసరం లేదు. గూగుల్లో నేను చెప్పే కంటే గూగుల్లో కొడితే మీకు ఎన్ని ఎకరాలు ఏం కదా కాలువేషన్ అన్నీ వస్తాయి కాబట్టి